ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్యువైస్ల ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోదరులు వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఆర్యవేద కార్పొరేషన్ చైర్మన్ మా కుప్పప్రసాద్ గారి ఆధ్వర్యంలో అనుకున్న దానికంటే కూడా ఘనంగా జరిగిందని చెప్పని మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది, 25 నెలలు. ఈ 25 నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఏ వ్యాపారస్తులు కూడా హ్యాపీగా లేడు. రౌడీయిజం, ఆర్య వయసుల మీద దాడులు కావచ్చు. ఇందాక మీ అందరికీ కూడా స్క్రీన్ మీద చూపెట్టడం జరిగింది. ఎంతమంది ఆర్య వయసుల మీద తప్పుడు కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని ప్రశ్నించిన ప్రతి ఆర్య వయసుల మీద కూడా ఏ విధంగా కేసులు పెట్టారనేది ఎఫ్ఐఆర్ కాపీలతో సహా చూపెట్టడం జరిగింది. అదే కాదు, ఈ మీటింగ్లో కూడా అనేక మంది వైసీఎస్ వచ్చి అన్న మా మీద రౌడీ షీట్ పెట్టారు, మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అతను కూడా మీలాగా ఒకతనైతే మీ జర్నలిస్టులో ఉన్నాడు, ఒకతను కూడా వైసీఎస్ అతను కూడా. అంటే ప్రభుత్వం చేసింది తప్పు, మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి అని చెప్పి ప్రశ్నిస్తే చాలు తప్పుడు కేసులు పెట్టడం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో మా అందరికీ కూడా ఆర్యవైశ్య మహాసభ అనేది ఆర్యవైశ్యులకి అండగా పూజ్యులు పెద్దలు రోసయ్య గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. కానీ ఈరోజు రోసయ్య గారి యొక్క ఆశయాలను తూట్లు పొడిచే విధంగా ఆర్యవైశ్య మహాసభలో పోస్టు కావాలంటే స్థానిక తెలుగుదేశం నాయకులు లెటర్ కావాలంట, లక్షల రూపాయలు డిమాండ్ చేస్తారు. ఈరోజు ఆర్యవైశ్య మహాసభలో ఏదైనా పోస్టు కావాలంటే లక్షల డబ్బులు వసూలు చేస్తున్నారు మహాసభ తరఫున. గతంలో ఎప్పుడైనా చూసారు మీరు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా? కానీ ఈరోజు ఏదైతే ఆర్యవైశ్య మహాసభ బిల్డింగ్ నిర్మిస్తుందో ఆ బిల్డింగ్ కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎగ్జామ్షన్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రి గారు. అలా ఆర్యవైశ్య మహాసభని ఆ రోజు ఆయన ప్రోత్సహిస్తే ఈరోజు కూటమిలో ఉన్న నాయకులు అందరూ కూడా ఆర్యవైశ్య మహాసభని కానివ్వండి, ఆర్యవైశ్యుల వేధింపులు కానివ్వండి, వ్యాపారస్తుల మీద దాడులు కానివ్వండి, అటు అధికారులు కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో కనబడుతుంది. దానికి ఉదాహరణలు ఇవాళ చాలా చూపెట్టాం కూడా మీ అందరికీ కూడా. గతంలో ఎప్పుడైనా కానీ ఆర్యవైశ్యుల మీద ఇటువంటి దాడులు జరిగినాయా? ఇది ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారా? ఆర్యవైశ్య మహాసభకి నామినేషన్ వేస్తే వాడి మీద ఎస్సీ ఎస్టీ కేసు, ఆర్యవైశ్య మహాసభకి నామినేషన్ వేసిన వ్యక్తికి బలపరిచిన వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ కేసులు. మా చైతన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, అతను కాలడుగు పెడితే కేసులు తప్ప ఏం చేసిన పరిస్థితి ఉందండి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాణిపాక నుంచి అరసవల్లి వరకు ప్రతి దేవాలయంలో ఆర్యవైశ్యులకి అవకాశం కల్పించారు. తిరుపతి దేవస్థానంతో సహా తిరుపతి దేవస్థానంలో ప్రతి కమిటీలో కూడా 2 ఆర్యవైశ్యులు ఉండేవాడు. ఈరోజు ఎక్కడైనా ఉన్నారా? కనకదుర్గమ్మ దేవాలయంలో ఉన్నారా? ద్వారకా తిరుమలలో ఉన్నారా? ఏ దేవాలయంలో ఉన్నారా అసలు ఆర్యవైశ్యులు? ఎందుకు ఆర్యవైశ్యులకి అర్హత లేదా? దేవాలయ సభ్యులుగా ఉండడం కానివ్వండి, నామినేటెడ్ పోస్టులో కానివ్వండి ఉండే అర్హత లేదా? కేవలం 2 ఎమ్మెల్యే పదవులు ఇవ్వాలి కాబట్టి, వైసీపీకి మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి ఒక మంత్రి పదవి, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆర్యవైశ్యులకు ఇవ్వాలి కాబట్టి ఆర్యవైశ్య కార్పొరేషన్. ఇంతకు మించి మీరు ఎవరికి ఇచ్చారంటే నామినేటెడ్ పదవులు? ఆర్యవైశ్యుల్ని ఓటు బ్యాంకుగానే కూటమి ప్రభుత్వం చూస్తున్నది. ఎన్నికల ముందు మాత్రమే మీరు కట్టకపోతే ఏదో విధంగా మేము కేసులు పెడతాం. నేను కూటమిలో ఉన్న ఆర్యవైశ్య దద్దమ్మలు అడుగుతున్నాను,
ఏం చేస్తారు మీరు అందరు కలిసి? ఇంతమంది ఆర్యవైశ్యుల మీద దాడులు జరుగుతుంటే ఏం బీగుతున్నారా మీరు అందరు కలిసి? అంటే పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికేమో ఆర్యవైశ్యులు చందాలేసి విగ్రహాలు కట్టాలా? అదే అమరావతిలో ఎన్టీ రామారావు విగ్రహం పెడతారంట. మన మంత్రి నారాయణ గారు చెప్తున్నారు 1700 కోట్లతో మేము ఎస్టిమేషన్ చేస్తామని చెప్పని. పడతానికి ఆయన ప్రాణం ఇచ్చాడండి. దళితులు గుళ్ళోకి వెళ్తానికి ఉద్యమం చేశాడండి ఆయన. అటువంటి విగ్రహానికి ఆర్యవైశ్యుల దగ్గర గ్రామాల దగ్గరికి వెళ్ళి చందాలా? అడుక్కు 5,000, అంగుళానికి 5,000 డబ్బులన్నీ ఆర్యవైశ్యులు ఇవి. చంద్రబాబును పవన్ కళ్యాణ్ వెళ్ళి షో చేస్తారా? అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన తప్పు ఏంటండి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన తప్పు ఏంటి అసలుకి? ఆయన ఒక విశ్లేషకుడిగా ఒక విశ్లేషణ చెబితే అతని మీద తప్పుడు కేసులు పెడతారా? దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఆర్యవైశ్యులకు ఇబ్బంది పడినా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. అది వ్యాపారస్తులు కావచ్చు, విలేకరులు కావచ్చు. చంద్రబాబు కృష్ణరాజు గారు వారికి డిప్యూటీ స్పీకర్ నుంచి ప్రమోషన్ ఇస్తారు మీరు చంద్రబాబు నాయుడు గారు. ఇదేనా మీరు ఆర్యవైశ్యుల మీద ప్రామంటే? ఇదేనా మీకు? అదే వాసవి మాతకేమో మేము పట్టుచీర సమర్పిస్తాం ఆత్మార్పణ దినోత్సవం అని చెప్పారు. ఒక సంవత్సరం మాత్రం, ఫస్ట్ సంవత్సరం మాత్రం జీవోత్సవం ఒక సంవత్సరం వెళ్ళాడు, రెండో సంవత్సరం మళ్ళీ వెళ్ళిన పరిస్థితి లేదు. వీళ్ళకి అసలు నిజంగా ఆర్యవైశ్యులు అంటే చులకన భావన. తప్పనిసరిగా ఆర్యవైశ్యులు బుద్ధి చెప్పే రోజులు కుటుంబ ప్రభుత్వానికి తొందరలోనే ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానివ్వండి, ఇప్పుడే చాలా మంది బాధపడతారు. తప్పు చేశాము, కూటమికి ఓటేసి అని చెప్పని చాలా మంది బాధపడుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ కూడా ఏకతాట మీదకి వస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే. మేము ఇలాగే మన రాష్ట్ర కార్యాలయంలో మీటింగ్ జరిగింది. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నడిచింది. ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా ఈ మీటింగ్లు పెట్టి ఆర్యవైశ్యులకు భరోసా ఇచ్చే విధంగా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరులు కూడా, మహిళలు కూడా వచ్చారు ఈరోజు మీటింగ్కి. మహిళలు కూడా వచ్చారు, ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈబీసీ నేస్తామని చెప్పని గతంలో ఎవరూ లేని విధంగా అగ్రవర్ణ ఏడు దాటిన ప్రతి మహిళకి 1,500, మీకు 1,500, ఒకరుంటే 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000 అని చెప్పి పాట పాడాడు కదా. ఏమైపోయింది ఆ పాట? ఎక్కడికి వెళ్ళిపోయింది? అందుకనే ఈరోజు ఆర్యవైశ్య మహిళలు కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. తప్పనిసరిగా కూటమికి నూకలు చెల్లినాయి. కూటమి ప్రభుత్వానికి ఆర్యవైశ్యులందరూ కూడా ఏకతాటి మీద జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికే ఈరోజు మా కుప్ప ప్రసాద్ ఏదైతే ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన సభ నిదర్శనం. చక్కగా ఒక పిలుపు పిలిస్తే ఈరోజు ఎంతమంది వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రకాశం జిల్లా ఏదైతే మా ఒంగోలు జరిగిన మీటింగ్లో స్ఫూర్తిగా తీసుకొని ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. సమావేశంలో ఆర్యవైశ్యులందరికీ కూడా భరోసా ఇస్తారని మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. ఎప్పటికైనా కానీ ఎవరైతే ఆర్యవైశ్యుల మీద దాడులు జరిగినాయో వాళ్ళు వస్తే ప్రైవేట్ కేసులు వేస్తాం తప్పనిసరిగా. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అనేది ఆర్యవైశ్యుల మీద కూడా భరోసా ఇస్తుంది. తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాము. ఈ కూటమి ప్రభుత్వం కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ఆర్యవైశ్యుల మీద జరిగిన దాడుల మీద కనుక వీళ్ళు యాక్షన్ తీసుకోకపోతే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక వాటి మీద యాక్షన్ తీసుకునే విధంగా బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటామని మీ ద్వారా తెలియపరచుకుంటాం. సమ్మేళనానికి పెద్దలు మా ఆర్యవైశ్య డైనమిక్ లీడర్ ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మిట్టా కరుణాకర్ గారు, పానిగంటి చైతన్య, ఒంగోలులో మీడియా మిత్రులు అందరూ కూడా నన్ను ఒక సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వాస్తవంగా మేము పార్టీ ఆఫీస్లో ఒక 50 మందితోనూ 100 మందితోనూ ప్రధాన మీటింగ్ అనుకున్నాం. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు ఆర్యవైశ్యులు పార్టీ ఆఫీస్కి రావటం ఎంత ఇబ్బందో. కానీ ఈరోజు మా ఎలంపల్లి సీనియర్ కానీ అన్నారాంబాబు కానీ అంత పెద్దలు వస్తున్నారని ఒక్క పిలిపించారంతే.
నేను ఊహించిన 3 సార్లు నేను భోజనాలు కూడా పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మీరందరూ గమనించాలి, ఈ రాష్ట్రంలో ఆర్య వయసులు ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉన్నారు. ముఖ్యంగా ఆర్య వయసుల మీద దాడులు ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగాయో మేమంతా కూడా చూపడం జరిగింది. అంతేకాదు ఆర్య వయసులు ఎవరన్నా గొంతెత్తి మాట్లాడాలంటే దొంగ కేసులు పెట్టే పరిస్థితి. ముఖ్యంగా నేను ఈ ఆర్య వైశ్య మహాసభ పెద్దలకు కానీ, టీజీ వెంకటేష్ గారికి కానీ, మరియు ఈ సత్రాల వాళ్ళకి కానీ మొత్తానికి చెప్తా ఉన్నా, మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆర్య వైశ్యుల రాష్ట్ర అధ్యక్షులు కావాలంటే టీడీపీ వాడి సపోర్ట్ ఎమ్మెల్యేలు కావాలా, ఒక చిన్న పదవి కావాలంటే ఎమ్మెల్యే లెటర్ ₹1,00,000 డబ్బులు కావాలా. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఇవాళ. ఈ యొక్క స్పందనకి కారణం, ఏకైక కారణం నేను చెప్తున్నా, మీరు నిరంకుశంగా వైఎస్ఆర్ పార్టీ అంటే ఒక్క పదవి కూడా మీరు ఇవ్వకుండా దూరంగా పెడుతున్నారు. రానున్న రోజుల్లో సీనన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ఇంకొక ఆర్య వైశ్య మహాసభ పెట్టి, ఇవాళ నేను అనుకుంటే 56 జిల్లాల 56 మండలాల అధ్యక్షుడు ఈరోజు ప్రకటించగలరు. అధ్యక్షుడు కూడా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఇవాళ ప్రకటించగలరు. కానీ మీకు కూడా పద్ధతి మార్చుకోండి. మార్చుకోకపోతే మాత్రం మొట్టమొదటిగా ప్రకాశం జిల్లా నుంచి ఆర్య వైశ్య సమ్మేళనం జరిగింది. ఆర్య వైశ్య మహాసభ కూడా 56 మండలాధ్యక్షులు వేసి, జిల్లా అధ్యక్షులు కూడా వేసి మా పెద్దలందరూ కూడా సమర్పించడానికి అధికారులు. దయచేసి మీరు టీజీ వెంకటేష్ గారికి ప్రత్యేకించి చెబుతున్నా, టీడీపీ ఎమ్మెల్యేల దగ్గర లెటర్ తెచ్చుకున్న వాళ్ళకే పదవులు ఇస్తానని మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు. ఇంకొకసారి మీ సత్రాలు ఇచ్చిన వాళ్ళకే ఇంకా మీ తొత్తులాగా అన్నిటికీ మీరు వాడుకుంటున్నారు. ఒక పద్ధతిగా మీరు పోయి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వకపోతే రానున్న రోజుల్లో మేము కూడా ఏం చేస్తామనేది తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆర్య వైశ్య సోదర మనందరికి కూడా ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నిజంగా ఈరోజు అందరూ పార్టీ ఆఫీసులో వద్దన్న వైశ్యులు రారన్నా కానీ అసలు 100వ సంఖ్యలో వచ్చిన ప్రతి ఆర్య వైశ్య సోదర అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి నా వెనుకడు నడిపించిన ఎల్లంపల్లి సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అన్ని వర్గాలని మోసం చేసినట్టుగానే కూటమి ప్రభుత్వం ఆర్య వయసులు కూడా మోసం చేసింది. ఎంత మోసం చేసింది అనే దానికి ఉదాహరణ ఈ 2 సంవత్సరాల్లో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఆర్య వయసులో వస్తున్న స్పందన చూస్తే ముఖ్యంగా ఈరోజు ఒంగోలు పార్టీ ఆఫీసులో ఇంతమంది వచ్చారు అని అంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా అన్ని వర్గాలను ఎట్లా మోసం చేశారనేది మీకు ఇంతకుముందు గతంలో నేను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా చేశాను. అప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే చంద్రబాబు గారు వస్తే జాబ్ అనేవాడు, బాబు వస్తే జాబ్ అన్నారు. నెక్స్ట్ డే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే మాకు వచ్చిన సర్క్యులర్ ఏంటి అని అంటే నో నోటిఫికేషన్ టిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని ఇచ్చారు. అది అఫిషియల్ రికార్డులో ఉంది, కావాలంటే మీరు కూడా చూసుకోవచ్చు. అలాగే నిన్న ప్రభుత్వంలో మేము రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చారా లేదా అనేది అందరి ప్రజలందరికీ తెలుసు. నిరుద్యోగ భృతి అన్నారు. అన్ని రకాలుగా మోసం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు చాలా చైతన్యం వచ్చింది. ఇంకా ఇప్పుడు కనుక ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వం కూలిపోవటం ఖాయం. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో తప్పనిసరిగా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నిటికీ సమాధానం చెప్పే రోజు మళ్ళీ త్వరలో వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు వారు చెప్పిన కళ్ళబొల్లి మాటలోనే అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు ఏ రకంగా నమ్మి నష్టపోయాయో ఆర్య వైశ్యులు కూడా అదే రకంగా ఆ కళ్ళబొల్లి మాటలు నమ్మి నష్టపోవడం జరిగింది. వాస్తవానికి గత ఎన్నికల్లో వైశ్యులు ఎక్కువ శాతము కూటమి కళ్ళబొల్లి మాటలకు నమ్మి వాళ్ళకు ఓటు చేయడం జరిగింది. కానీ ఈ 2 సంవత్సరాల కాలం జరిగిన తర్వాత వైశ్యులకు ఎక్కడ నష్టం జరిగింది, ఏ రకమైన నష్టం జరిగింది, ఈ పథకాలు రాకపోవడం వల్ల వ్యాపారాలు ఏ రకంగా కుదేలైపోయాయి అనే విషయాల్ని ప్రాక్టికల్గా అందరికీ అర్థమైపోతా ఉంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వైశ్యులకు జరిగిన గౌరవము,
ఎటువంటి పదవులు దక్కాయి, ఎటువంటి గౌరవం దక్కింది, వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంస్థలకి శ్రీశైలం లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఎన్ని స్థలాలు ఇచ్చారు, ఈ అన్ని విషయాలు, అలాగే వైశ్యుల్లో రాజకీయంగా ఎంతమందికి అవకాశాలు కల్పించారు, ఈ వైశ్యులకి ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంతమంది మీద దాడులు జరిగాయి, ఎంతమంది మీద SC/ST కేసులు పెట్టడం జరిగింది, ఈ విషయాలన్నీ కూడా వైశ్య సామాజిక వర్గంలో ఉన్నటువంటి చివరి వైశ్యుడి దాకా కూడా తీసుకుపోవాలనే ఉద్దేశంతో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ పవర్ పాయింట్ని ఈరోజు ఉమ్మడి ఒంగోలు జిల్లాలో జరిగినటువంటి ఆర్య వైశ్య YSRCP ముఖ్య నాయకుల సమావేశంలో దాన్ని మొత్తం కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జనాలందరికీ కూడా చాలా స్పష్టంగా ఏం జరుగుతుంది అన్న విషయాలు ఇప్పటికే అర్థమవుతా ఉన్నాయి. ఏమైతే ఈ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమం ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా పెట్టడం ద్వారా వైశ్యుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, చంద్రబాబు గారు ఏం అన్యాయం చేశారు అనే విషయాలని ప్రతి ఒక్కరి దృష్టికి కూడా అవగాహన చేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా నడుస్తుంది. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయికి వెళ్తాము. అలాగే ఆ తర్వాత అవసరమైతే మండల స్థాయికి కూడా వెళ్ళి ప్రతి ఒక్క వైశ్యుడికి ఈ వాస్తవాలు తెలియజేయడం ద్వారా వైశ్యుడు అంటే ఒక్క ఓటు కాదు 10 ఓట్లతో సమానం. వీళ్ళందరూ యాక్టివ్ అయితే రేపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలిపోవటానికి వేసే మొట్టమొదటి ఓటు వైశ్యుడు అవుతుందని చెప్పని మీ అందరికీ చెప్తా ఉన్నా స్పష్టంగా. రాబో కాలంలో వైశ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తారని చెప్పని కుప్పం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మాజీ మంత్రులు వెల్లంపల్లి గారి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వస్తూ ఉండగా నేను గమనించాను, చాలామంది ఆర్యవైశ్యులు వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఈ ఆర్యవైశ్యులు ఎలా చూస్తున్నాడు, చీడపురుగులా చూస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఎంతమంది ఇన్ని సమస్యలు చెప్తున్నా కూడా కూటమి ప్రభుత్వం పెద్దలు ఆర్యవైశ్యుల మీద దాడులు కానివ్వండి, ఆర్యవైశ్యుల మీద పెడుతున్న కేసుల మీద ఎటువంటి కేసులు ఎదుటోడి మీద కేసులు పెట్టకుండా వాళ్ళకి ఇంకా ప్రమోషన్లు ఇస్తారున్నారు. ఎందుకంటే ఉదాహరణకి పొదిలో జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. అతనికి డిమోషన్కి పోయి పొద్దుల నుంచి విఆర్కి పంపించి విఆర్ నుంచి మార్కప్రానికి పంపించారంటే ఆర్యవైశ్యుల పట్ల తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి సిద్ధు చూడాలి. ఎందుకంటే కేవలం తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యుల్ని ఓట్లకి మాత్రమే వాడుకుంటారు తప్ప అధికారికంగా కానీ వాళ్ళకి పదవుల విషయంలో కానీ అదే సంక్షేమ పథకాల్లో కానీ ఎక్కడ కూడా మా ఆర్యవైశ్యులకి విలువ ఇవ్వరు. కేవలం అది విలువ ఇవ్వాలన్నా సంక్షేమంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మాకు విలువాలంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కానీ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఈరోజు నేనే ఉన్నా, సుమారు నా మీద 22 కేసులు పైచులకి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. ఒక రోడ్డు చిత్రీకరించడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగుతా ఉన్నా, నేను ఎటువంటి నేర చరిత్ర ఉన్నానని చెప్పి నా మీద రోడ్డు షీట్ ఓపెన్ చేసి అడుగుతా ఉన్నా. నా మీద ఎటువంటి క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి నా మీద రోడ్డు షీట్ ఓపెన్ చేసి అడుగుతా ఉన్నా. ఏ ఒక్కదానికి మీరు కూటమి ప్రభుత్వం నాయకులు సమాధానం చెప్పకపోగా మీ పక్కన ఉన్న ఆర్యవైశ్య సోదరులతో నా మీద అక్రమ కేసులుగా బడాయిస్తా ఉన్నావు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా సరే, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా సరే, ఎన్నిసార్లు నన్ను జైల్లో పెట్టినా సరే ఇక్కడ భయపడేది ఎవరు లేరు. ఎందుకంటే మా వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లంపల్లి సీనన్న నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఆర్యవైశ్యులకు అండగా మేము నుంచుంటాం. వాళ్ళకి ఆపదొస్తే ముందు వరుసలో నుంచొని వాళ్ళకి అండగా నించుంటాను విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. ఎవరైతే ఆర్యవైశ్యుల మీద దాడులు చేస్తున్నారో, ఎవరైతే ఆర్యవైశ్యుల మీద అక్రమ కేసులు పెడుతున్నారో, ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో జగనన్న 2.0 ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్పేసి మీ అందరి మీడియా మిత్రులు తెలియజేస్తా ఉన్నా. ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల ఐక్యత. జై వాసవి, జై వాసవి. ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల ఐక్యత.